జూబ్లీహిల్స్ బైపోల్ ఫైట్ కు షెడ్యూల్ రిలీజ్. నవంబర్ 11న పోలింగ్, అమల్లోకి ఎలక్షన్ కోడ్. ఉప ఎన్నిక బరిలోకి దిగేది బీసీనే. అభ్యర్థి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడికి ఎలీ లిల్లీ సంస్థ అంగీకారం. అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్లలో చీరల తయారీని పరిశీలించిన మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ. కాంగ్రెస్ కార్యకర్తలకే రాష్ట్రంలో రక్షణ కరువైందన్న ఎమ్మెల్సీ. జగిత్యాల ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న జీవన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ నేతల ఓటర్ కార్డుల పంపిణీపై ఫిర్యాదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా 2 నియామకం. సి చంద్రశేఖర్ రెడ్డి, విశ్వప్రసాద్లకు అవకాశం ఇచ్చిన చైర్మన్ బుర్రా వెంకటేశం. భద్రాచలం ఐటీడీఏ ముందు కార్మికుల మెరుపు సమ్మె. పాత జీతమే చెల్లించాలని డిమాండ్. మత ఘర్షణలతో అట్టుడుకుతోన్న ఒడిశాలోని కటక్. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాను షట్డౌన్ చేసిన ప్రభుత్వం. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి. 1,80,000 మంది లబ్ధి పొందారన్న రామ్దాస్ అతవాలే. నంద్యాలలో గొడ్డలితో వ్యక్తిపై హత్యాయత్నం. సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు. తిరుపతిలో బహిరంగంగా మారణాయుధాలు ప్రదర్శించిన యువకులకు వెరైటీ శిక్ష. స్టేషన్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు. కారు ప్రమాదంపై స్పందించిన హీరో విజయ్ దేవరకొండ. క్షేమంగా ఉన్నామని, అసత్యాలు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్. బెంగళూరులో ఖర్గేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రికార్డు ధరలను బద్దలు కొట్టిన టీజీఐఐసీ వేలం. రాయదుర్గంలో ఎకరం భూమికి 117 కోట్లు. రికార్డు స్థాయికి పసిడి ధరలు. 1,23,000కు చేరిన 24 క్యారెట్ల బంగారం. పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచన. తన ప్రసంగంపై కంప్లైంట్ వస్తే ముందు స్పీచ్ మొత్తం వినాలని రిక్వెస్ట్. ఏపీలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం. జనవరి నాటికి చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. అనంతపురం జిల్లాకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవార్డు. అరుదైన గౌరవం లభించిందన్న మంత్రి సత్యకుమార్. బీహార్లో మోగిన ఎన్నికల నగారా. 2 దశల్లో పోలింగ్. నవంబర్ 14న రిజల్ట్. బీహార్ ఎన్నికల బరిలోకి ఆప్. 11 మంది అభ్యర్థుల ప్రకటన. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై స్టేకు నిరాకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన టీ కాంగ్రెస్. హైకోర్టులోనూ సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం. ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం. నెల రోజుల్లోనే ప్రధాని రాజీనామా. రోగ నిరోధక వ్యవస్థలో టీ కణాలపై అధ్యయనం. వైద్య శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం.